ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజు పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో చాలా మంది కూడా డబ్బులు బాగా సంపాదిస్తూ ఉంటారు, కానీ ఆ డబ్బుల మీద వచ్చేటువంటి స్వేచ్ఛ అనేది ఎలా ఉంటుందంటే లగ్జరీకి ఖర్చు పెట్టేసి ఫినాన్షియల్ మేనేజ్మెంట్ లేకుండా ఉండిపోతూ ఉంటారు. అసలు ఎందుకని ఇవి కారణాలు అవుతూ ఉన్నాయి? అసలు డబ్బులు బాగా వస్తూ ఉన్నాయి, కాకపోతే ఈ యొక్క స్వేచ్ఛ వల్ల, లగ్జరీ వల్ల కావచ్చు, చేసేటువంటి తప్పుల వల్ల కావచ్చు, ఆ, దీనివల్ల వాళ్ళు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయరు. సో వీటికి ఏ ఏ కారణాలు అయి ఉండొచ్చు, వీటి గురించి మనతో చెప్పడానికి ఇవాళ క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. సార్, యాక్చువల్ క్వశ్చన్ విన్నారు కదా, చాలా మంది కూడా డబ్బులు సంపాదిస్తారు, చాలా హ్యాపీగా ఉంటారు, కాకపోతే వాళ్ళకు ఉండేటువంటి కమిట్మెంట్స్ కావచ్చు, అన్నెసరీ స్పెండింగ్ అని చెప్పి అనుకోవచ్చు, లగ్జరీకి పోయి, సో గ్యాడ్జెట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దీనివల్ల వాళ్ళకి ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనేది లేకుండా పోతుంది. మనం చూస్తున్నాం రీసెంట్ టైమ్స్లో చాలామంది అప్పులు చేసి సూసైడ్ చేసుకొని కూడా చనిపోతూ ఉన్నారు. సో వీళ్ళకి సంబంధించి ఎందుకు మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోలేకపోతున్నారు, పర్టికులర్లీ ఇన్ ఫినాన్స్ అంటే ఏమని చెప్తారు? బాగా సంపాదిస్తారు కానీ వాళ్ళు, సో ఏ తప్పులు చేస్తూ ఉంటారంటే ఏమని చెప్తారు? సంపాదించడం వేరు అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వేరండి. ఆర్థిక స్వేచ్ఛ అంటాం. అవును. ఎందుకంటే ఎర్నింగ్ మనీ అంటే డేలో వాళ్ళు బిజినెస్ అనుకోండి, శాలరీ అనుకోండి, మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళు చేసిన ఇచ్చిన టైమ్, స్పెండ్ చేసిన ఎనర్జీ వల్ల దే ఆర్ ఎక్స్చేంజింగ్ దేర్ ఎనర్జీ అండ్ టైంని ఎక్స్చేంజ్ చేసి శాలరీ తీసుకుంటారు. అవును. బట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏంటంటే వీళ్ళు ఈ టైమ్ ఎనర్జీ ఇవ్వనప్పుడు కూడా ద సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ, అంతే మనీ కావాలి, ఎందుకంటే అప్పుడు కూడా వాళ్ళకి అవసరం. అవును. బట్ ఈ జర్నీలో అంటే జీతం నుంచి ఆర్థిక స్వేచ్ఛ వచ్చే వరకు ఈ జర్నీలో ఎందుకు ప్రతి ఒక్కరు అందరు చాలా తక్కువ మందికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. ట్రూ. ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది అంటే కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. సో బేసిక్ గా ఆ కాన్సెప్ట్స్ ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3-4 కాన్సెప్ట్స్ చెప్తాను నేను. ఓకే, చెప్పండి. రిచ్ మైండ్ సెట్, పువర్ మైండ్ సెట్. సో రిచ్ మైండ్ సెట్ అంటే ఏంటి, పువర్ మైండ్ సెట్ అంటే ఏంటి అనేది వాళ్ళకి ఆ క్లారిటీ లేదు. ట్రూ. అలాగే సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్. సేవింగ్స్ ఏంటి అంటే దే మిస్అండర్స్టాండ్. ఒక సేవింగ్ ని ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు. సో అలాగే అసెట్స్, లయబిలిటీస్. కొన్ని లయబిలిటీస్ ని అసెట్స్ అనుకుంటారు. నేను మళ్ళీ స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చెప్తాను. సో దీస్ ఆర్ ద కామన్ మిస్టేక్స్. అంటే ఫస్ట్ పాయింట్ నేను రిచ్ మైండ్ సెట్ వర్సెస్ పువర్ మైండ్ సెట్ అన్నాను. తర్వాత సేవింగ్స్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నాను. తర్వాత అసెట్స్ వర్సెస్ లయబిలిటీస్ అన్నాను. సిమిలర్లీ ఎర్నింగ్ మనీ, మేనేజింగ్ మనీ. ఎర్నింగ్ మనీ వేరు, మేనేజింగ్ మనీ వేరు. అవును. ఇప్పుడు ఈ నాలుగిటిని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రిచ్ మైండ్ సెట్, పువర్ మైండ్ సెట్ ఏంటి అంటే వాట్ ఈస్ రిచ్ మైండ్ సెట్ అంటే నేనేదో కాస్ట్లీ బ్రాండెడ్ బట్టలు వేసుకున్నాను ఆర్ కాస్ట్లీ గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తున్నాను అంటే దట్స్ నాట్ ది రిచ్ మైండ్ సెట్. అంటే ఆ రిచ్నెస్ అనేది లుక్స్ లో కాదండి. వాట్ ఈస్ ద బ్యాక్ ఆఫ్ మీ, నాకు ఎంత ఆర్థిక స్వేచ్ఛ ఉందనేది ఇంపార్టెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం రియల్ లైఫ్ లో తీసుకుంటే సమ్ పీపుల్ ఆర్ దేర్. ఐఫోన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అవును. ప్రతి అప్డేటెడ్ మోడల్ ని యూజ్ చేస్తుంటారు. ట్రూ ట్రూ ట్రూ. సి మనకి ఎంతవరకు అవసరం ఉందనేది చూసుకోరు. ఇట్స్ దేర్ ప్యాషన్. ఇది కాగానే అది ఎక్స్చేంజ్ చేసి ఇంకోటి తీసుకుంటారు. అవును అవును. దట్స్ నాట్ ది రిచ్. అంటే నేను అప్డేటెడ్ మోడల్ యూజ్ చేస్తేనే ఐఎమ్ నాట్ రిచ్. ట్రూ. బట్ హౌ నా అఫోర్డబిలిటీ ఉంటే వేరు, బట్ లేకుంటే అది వేరు. సో ఈ అదే స్తోమతకు మించి చేయకూడదు. సో ఆ రిచ్నెస్ అనేది మనం యూజ్ చేసే వస్తువులలో, మన ఫిజికల్ అపియరెన్స్ లో కాదండి. నా అసెట్స్ ఎంత ఉన్నాయి, నా ఇన్కమ్ ఎంత ఉంది, నా ఎక్స్పెన్సెస్ ఎంత ఉంది, ఈ మైండ్ సెట్. అంటే మనసు మారితే లెక్కలు మారుతాయండి. ట్రూ. సో ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ ఇన్సైడ్. మైండ్ సెట్ మారాలి. అవును. సో ఇది మారినప్పుడు వాట్ ఆర్ ఆల్ ద అదర్ థింగ్స్ వి నీడ్ టు లుక్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మనసు మారి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకుంటారు, లైక్ సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్. మళ్ళీ ఇదొక కాన్సెప్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఎవ్రీ మంత్ వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, ఎక్స్పెన్సెస్ పోతున్నాయి, సర్టెన్ అమౌంట్ మిగులుతుంది అనుకోండి, అది బ్యాంక్ లోనే ఉంటుంది. అవును, బ్యాంక్ లోనే ఉంటుంది అని అంటే దట్స్ సేవింగ్. అవును. ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? బ్యాంక్ ఇంట్రెస్ట్ 3.5%. అదర్వైజ్ ఇంకో యాంగిల్లో తీసుకుంటే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఇప్పుడు ఏం అవసరం ఉండదు, ఎప్పుడో 10 years 15 years 20 yearsకి అవసరం ఉంటుంది. అవును. అలాంటప్పుడు కూడా దీన్ని బ్యాంకులో కానీ ఎఫ్డీలలో కానీ పెట్టినప్పుడు ఏమవుతుంది, మేబీ 6% 7% ఇప్పుడు తగ్గింది కూడా, యాక్చువల్లీ రెపోస్ ఇంకా తగ్గే ఛాన్స్ ఉంటుంది, ఇంకా తగ్గింది. కానీ మన ఇన్ఫ్లేషన్ అంటే నాకు ఎప్పుడో 15 ఏళ్ల తర్వాత నా పిల్లల ఎడ్యుకేషన్ కావాలి అని అనుకున్నప్పుడు ఆ ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ అనేది 9% 10%తో పెరుగుతుంది. అవును. నా మనీ ఏమో 6%తో పెరుగుతుంది. ట్రూ. దేర్ ఈస్ అ మిస్ మ్యాచ్. అవును. అంటే ఇక్కడ సేవింగ్స్ కి ఇన్వెస్ట్మెంట్స్ కి క్లియర్ కట్ డిఫరెన్స్ మనకు తెలియాలండి. ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇంకా క్లియర్ గా మీకు అర్థం కావాలి అని అంటే, మన వ్యూవర్స్ కి అర్థం కావాలంటే ఐ ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్, దానివల్ల దే విల్ గెట్ క్లారిటీ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2025 లో ఉన్నామండి. అవును. ఓకే, నేను మీకు ఇవాళ ఒక హ్యాండ్ తో 100 రూపీస్ ఇస్తా, ఒక హ్యాండ్ తో 1000 రూపీస్ ఇస్తా, ఏది తీసుకుంటారు? 1000 తీసుకుంటారు. రైట్. నౌ మనం టైం మెషిన్ ఉంది, మనం వి వెంట్ బ్యాక్ 20 years 2005 లోకి వెళ్ళిపోయాం. ఆ రోజు సిచ్యువేషన్ లో ఉన్నాం, ఆ రోజు సొసైటీలో ఉన్నాం, ఆ రోజు సినారియోలో ఉన్నాం. అప్పుడు నేను మీకు సేమ్ ఇప్పుడు ఈ రోజు ఒక సిచ్యువేషన్ ఉంది, ఆ రోజు ఒక సిచ్యువేషన్ ఉంది. ఇందులో 2 ఆప్షన్స్ ఉన్నాయి. 20 years బ్యాక్ 100 రూపీస్ ఇస్తున్నాను, ఈ రోజు 1000 ఇస్తున్నాను. 2 సిచ్యువేషన్స్ లో ఉన్నాం మనం. ఏది తీసుకుంటారు? అంటే 20 years బ్యాక్ అప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయా లేదా నాకు అది కావాలి. 20 years బ్యాక్ 100 రూపీస్, ఈ రోజు 1000 రూపీస్. అవును, అప్పటి రోజుల్లో మేబీ 100 ఉందంటే 100 తీసుకుంటాము. 100 తీసుకుంటాం. అంటే సింపుల్, ఇక్కడ మీరు ఏం ఆలోచించాలంటే 20 years బ్యాక్ 100 ఎక్కువనా, ఈ రోజు 1000 ఎక్కువనా? దేనికి వాల్యూ? 20 years బ్యాక్ 100 is too high అని చెప్పుకోవచ్చు. అందుకని యు ఆర్ ప్రిఫరింగ్ 100 రూపీస్. నౌ సేమ్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే 20 years బ్యాక్ మీకు 100 grams గోల్డ్ ఇస్తాను, ఈ రోజు 1000 grams గోల్డ్ ఇస్తాను, ఏది తీసుకుంటారు? 20 years బ్యాక్ 100 grams గోల్డ్, ఈ రోజు 1000 grams గోల్డ్. యా, గోల్డ్ అనేది 100% పెరుగుతుంది కాబట్టి 100 grams పాత రోజులు అయితే 100 grams పక్కా తీసుకునేవాడిని. సో అది పాటికి ఇంకా 1000 అయిపోద్ది ఇప్పుడు. అది సింపుల్ అండి. లాస్ట్ 20 years బ్యాక్ 100 grams గోల్డ్ కాస్ట్ ఎంత? 100 into ఆ రోజు ప్రైస్. అంతే. ఇప్పుడు మనం 10 ఏళ్లలో చూస్తున్నట్లయితే 2010కి 25కి గోల్డ్ అప్పుడు 10 గ్రాములు 10,000 ఉన్నట్లయితే ఇప్పుడు అది 1,00,000కి వెళ్ళిపోయింది కాబట్టి ఈ రోజు తీసుకుంటాం. అవును. సో ఇక్కడ ఎందుకు మిమ్మల్ని క్వశ్చన్ అడిగానంటే సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్. సేవింగ్ అనేది మనకు ఇన్ఫ్లేషన్ తో పెరగదండి. అంటే డబ్బు రూపంలోనే ఉన్నంత కాలము దట్ ఈస్ కాల్డ్ సేవింగ్. అదే డబ్బును మనం గోల్డ్ గా మార్చినప్పుడు, లేకపోతే ఇంకేదైనా యూనిట్స్ గా మార్చినప్పుడు, ఒక అసెట్ లాగా మార్చినప్పుడు ఏమవుతుందంటే దాని వాల్యూ పెరుగుతుంది. ట్రూ. సో ఈ డిఫరెన్స్ తెలియక, అంటే మనం ₹1,00,000 ఎఫ్డీలో పెడితే ఒక నవర్ డేస్ ఇప్పుడు సినారియో తీసుకుంటే 10, 11, 12 ఏళ్ళకి డబుల్ అవుతుందండి. అవును. సో 1,00,000 2,00,000 అవుతుందని చూస్తున్నాం కానీ బట్ దాని వాల్యూ ఏంటి? 2,00,000 వాల్యూ అనేది చూడట్లే. సింపుల్. మనం ఇప్పుడు లాస్ట్ 20 years బ్యాక్ 100 ఇస్తా, ఇప్పుడు 1000 ఇస్తా అంటే మీరు ఏమన్నారు? లాస్ట్ 20 years బ్యాక్ దే తీసుకుంటా అన్నారు. సో సిమిలర్ అప్లైస్ టు సేవింగ్స్. అంటే ఎఫ్డీలో ఈ రోజు 1,00,000 పెట్టి 17 ఏళ్ల తర్వాత 2,00,000 తీసుకుంటే పెద్ద వాల్యూ ఏమి ఉండదు. సో ఇక్కడ మిస్టేక్ అవుతుంది. ఓకే. సేవింగ్స్ కి ఇన్వెస్ట్మెంట్స్ కి మిస్టేక్ అవుతుంది. ఓకే. షార్ట్ టర్మ్ కి సేవింగ్స్ ని యూజ్ చేయాలి, లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ట్రూ. ఇది చేయకపోవడం వల్ల మీరు అన్న ఫస్ట్ క్వశ్చన్, జీతం వస్తుంది కానీ ఆర్థిక స్వేచ్ఛ ఎందుకు రావట్లేదు అని అంటే దే ఆర్ మిస్టేకింగ్ ఇట్. ఇదొక పాయింట్. తర్వాత అసెట్స్, లయబిలిటీస్ ఇంకో పాయింట్ చెప్పారు. అసెట్స్ అంటే ఏంటి, లయబిలిటీస్ అంటే ఏంటి? ఈ ప్రాసెస్ విల్ ఇంక్రీజ్ అవర్ వర్త్, లైక్ ల్యాండ్ అనుకోవచ్చు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దాని వాల్యూ అప్రిషియేట్ అవుతుంది. లయబిలిటీ డిప్రిసియేషన్ అవుతూ ఉంటుంది. అసెట్స్. ఇక్కడ మళ్ళీ లయబిలిటీస్ లో అండి, లయబిలిటీస్ అంటే సమ్వాట్ లైక్ లోన్స్ అనొచ్చు. లోన్స్, హౌసింగ్, థింక్ ఫ్లాట్ లోన్స్ అనుకోవచ్చు కదా సార్. హౌసింగ్ లోను, ఫ్లాట్ లోను, లేకపోతే కార్ లోను, పర్సనల్ లోను, క్రెడిట్ కార్డ్ లోను. అంటే ప్రతి లోన్ తప్పు కాదండి.
కొన్ని గుడ్ లోన్స్ ఉంటాయి, బ్యాడ్ కొన్ని లోన్స్, బ్యాడ్ లోన్స్ ఉంటాయి. పర్సనల్ లోన్ తీసుకొని దాన్ని కొంచెం ఇన్వెస్ట్మెంట్ యూస్ చేస్తే ఓకే, దాన్ని వర్స్ చేస్తే వేస్ట్. అండ్ కార్ అండ్ హౌస్ మాత్రం ఆబ్వియస్లీ డిప్రిసియేషన్ అనే చెప్పుకోవచ్చు. యా, ఇక్కడ ఏమవుద్దంటే అండి, సే ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ ఇన్ఫాక్ట్ ఈజ్ ఏ గుడ్ లోన్. ఎందుకంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం హౌస్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది. అవును. బట్ కార్ కూడా గుడ్ అనొచ్చు, బ్యాడ్ అనొచ్చు, అంటే డిపెండింగ్ అపాన్ ది ఇండివిజువల్స్ స్టేటస్. అంటే మనకు 5 లక్షల కార్ అఫోర్డబిలిటీ ఉన్నప్పుడు వీ షుడ్ నాట్ గో ఫర్ ఏ 20 lakhs. అక్కడ ఆ ప్రికాషన్ తీసుకోవాలి. అంటే గుడ్ లోన్ బ్యాడ్ లోన్ ని డిఫరెన్షియేట్ చెయ్యని వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళకి ఆర్థిక స్వేచ్ఛ రావడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే లయబిలిటీస్ లోనే టైం అని వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు పర్సనల్ లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తా అంటే దట్స్ రాంగ్. ట్రూ. పర్సనల్ లోన్ తీసుకుంటే 13-14% ఆర్ 16-17 కూడా వెళ్తుంది ఇంట్రెస్ట్. బట్ నాకు అదే ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లో వస్తుందా అంటే క్వశ్చన్ మార్క్. అవును. నాకు ఇక్కడ ఈఎంఐ ఫిక్స్డ్, నేను కడుతూనే ఉండాలి. బట్ నేను దాన్ని ఇంక్రీజ్ చేస్తా అనే డిపెండెన్సీలో పర్సనల్ లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయొద్దు. సో ఈ గుడ్ లోన్స్ బ్యాడ్ లోన్స్ అనేది జాగ్రత్తగా మనము డిఫరెన్షియేట్ చేసుకోవాలండి. ఓకే. లేకపోతే మన లైఫ్, మన ఇన్కమ్ లో మెజారిటీ పోర్షన్ విల్ గో ఇంటూ లయబిలిటీస్, ఈఎంఐ కట్టడంలోనే పోతుంది. ఆ తర్వాత లాస్ట్కి వచ్చి ఎర్నింగ్ మనీ అండ్ మేనేజింగ్ మనీ. ఎర్నింగ్ మనీ వేరు, మేనేజింగ్ మనీ వేరు. ఎందుకంటే మేము చూస్తున్నాం కదా, కొంతమంది 50,000 ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఖర్చులు పోను బాగా దే దాచుకుంటారు. ఆర్ మేనేజింగ్ వెల్. అవును. అండ్ ఇంకొంతమంది 2 లక్షలు పర్ మంత్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు మంత్ ఎండింగ్ లో ఏమి ఉండదు. నిన్న మనం ఒక ఎక్స్పర్ట్ తో మాట్లాడుతుంటే చెప్తున్నారు అనమాట, తన సాలరీ 3 lakhs వస్తుందంట. ఓకే. 2,90,000 వరకు అన్ని ఖర్చులు పోతాయంట. 10,000 రూపాయలు సిప్ పెట్టమంటే ఆలోచిస్తూ ఉంటారంట, భయపడుతూ ఉంటారంట. సో ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మేనేజింగ్ మనీ అంటే మనము అర్నింగ్ అనేది మన స్కిల్ సెట్ ని బట్టి, మన ఎక్స్పీరియన్స్ ని బట్టి పెరుగుతుందండి. బట్ మేనేజింగ్ మనీ అనేది మనం ముందు నుంచి నేర్చుకోవాలి. ఇట్స్ అన్ ఆర్ట్. సో ఇవన్నీ ఈ మన పైనుంచి అన్ని ఆ మైండ్ సెట్, పువర్ మైండ్ సెట్ నుంచి రిచ్ మైండ్ సెట్ కి మారినప్పుడు, సేవింగ్స్ కి ఇన్వెస్ట్మెంట్స్ కి డిఫరెన్స్ తెలిసినప్పుడు, ఓకే, అసెట్ ఏంటి, లయబిలిటీ ఏంటి, గుడ్ లోన్ ఏంటి, బ్యాడ్ లోన్ ఏంటి, ఈ అన్ని నాలెడ్జ్ ఉన్నప్పుడు హ్యూమన్ ఇమోషన్స్ కి పోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఇన్కమ్ వస్తుంది ఇవాళ రేపు, వీఆర్ సీయింగ్ మెనీ కేసెస్ 24-25 లో వాళ్ళకి ఇమీడియట్ గా జాబ్ వచ్చేస్తుంది, మంచి ప్యాకేజ్ లోకి వెళ్తున్నారు, 2 lakhs 2.5 ప్యాకేజ్ లోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళగానే వాళ్ళ పేరెంట్స్ ఇమీడియట్ గా హౌస్ లోన్ తీపిచ్చేస్తున్నారు, కార్ లోన్ తీపిచ్చేస్తున్నారు. అవును. ఇంకా వాళ్ళ దగ్గర ఏమీ ఉండవు. అవును. సో అంటే ఆ అసెట్ అనేది మనము ఏ టైంలో తీసుకోవాలి అనే ఒక కరెక్ట్ పాయింట్ ని ఐడెంటిఫై చేయకపోతే కూడా, అంటే ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ గుడ్ అసెట్, అది గుడ్ లోన్ అయినా సరే, హౌసింగ్ లోన్ లైక్ ఐసే హౌసింగ్ లోన్ గుడ్ లోన్ అన్నాను. అవును. ఆ లోన్ కరెక్ట్ టైంలో మనము ఆ పాయింట్ ఐడెంటిఫై చేయకపోయినా తప్పవుతుంది. అవును. సో ఈ పాయింట్స్ అన్ని మేనేజ్ చేయలేనప్పుడు మనము ఎంత అర్నింగ్ ఉన్నా, అర్నింగ్ మనీ మేనేజింగ్ మనీ ఆ డిఫరెన్స్ ఎందుకు తెలియాలి అన్నా అంటే, అర్నింగ్ అనేది ఎంత పెరిగినా కానీ మేనేజ్మెంట్ లేకపోతే, ఈ డిఫరెన్సెస్ అన్ని తెలియకపోతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆర్థిక స్వేచ్ఛ అనేది చాలా చాలా లేట్ అవుతుంది. అవును. అండ్ ఇవాళ రేపు జనరేషన్ ఏమంటున్నారు, దే డోంట్ వాంట్ టు వర్క్ టిల్ 60-65, ఇది వరకు వాళ్ళు చేసినట్టు 40-45 లో నాకు కావాలంటున్నారు. ఇలాంటి స్పెండింగ్ హ్యాబిట్స్ ఉంటే యూ విల్ నాట్ రీచ్ దట్ స్టేజ్. ట్రూ. ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. సో ఈ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అంటే, బేసిక్ థింగ్స్, అసెట్ అంటే లయబిలిటీ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఏంటి, సేవింగ్స్ ఏంటి, రిచ్ మైండ్ సెట్ ఏంటి, పూర్ మైండ్ సెట్ ఏంటి, దీస్ బేసిక్స్ థింగ్స్ యూ షుడ్ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ లెర్నింగ్ దీస్ థింగ్స్. ఓకే. అప్పుడు ఆ ఆర్థిక స్వేచ్ఛ ఈస్ పాసిబుల్. యా, సూపర్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్ మీన్స్ అ లాట్. సో గైస్, అర్థమైంది కదా. సో మీ యొక్క లగ్జరీ కావచ్చు ఇవన్నీ కూడా పక్కన పెట్టుకొని, ఎట్ ది సేమ్ టైం సో లోన్ తీసుకుంటే దాన్ని మీరు ఎలా యూస్ చేస్తూ ఉన్నారు, ఏ టైంకి పే చేస్తూ ఉన్నారు, అది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో దీన్ని బట్టి మీ యొక్క లయబిలిటీస్ని అవసరమైతే తప్ప, అండ్ అవి మీ యొక్క ఫినాన్షియల్ ఫ్రీడమ్ని హాని చేసే విధంగా అయితే ఉండకూడదు. సో దట్స్ ఇట్. సో మీరు కూడా ఇలాగ రీసెర్చ్ చేసుకొని చక్కగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. అట్ ది సేమ్ టైం వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.